మన తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఈ దినమందు దేవుడు మనకిచ్చిన వాక్యము యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురం ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. దేవుడి దినమందు మనకి ఇస్తున్న వాక్యము యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వారి వేరుల నుండి అంకురం ఎదిగి ఫలించును అంటున్నాడు. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును అంటే యెషయి ఎవరు అంటే దావీదు మహారాజు యొక్క తండ్రి. దావీదు మహారాజు యొక్క తండ్రి పేరు యెషయి. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును అంటున్నాడు. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును అంటే అందుకే దావీదు యేసుక్రీస్తు ప్రభు వారికే తండ్రిగా అయ్యాడు. అంత అద్భుతం, ఎంత ఆశ్చర్యకార్యం, ఎంత అదృష్టం ఇది. దావీదు కుమారుడా నన్ను కరుణించు అంటాడు గురెడ్డి భిక్షకుడు. కాబట్టి దావీదుకి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి ఇక్కడ తెలియజేయబడుతుంది. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును అంటున్నాడు. యెషయి దావీదు తండ్రి. యెషయి దావీదు వంశములో నుండి యేసు ప్రభు వారు వచ్చారు కనుక యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వారి వేరుల నుండి అంకురం ఎదిగి ఫలించును. వారి వేరుల నుండి అంకురము చిగురు ఎదిగి ఫలించును అంటున్నాడు. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా యందు భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. యెహోవా యందు భయభక్తులు కలిగిన ఆత్మ, తెలివిని వివేకములకు ఆధారమగు ఆత్మ ఆ అంకుర మీద నిల్చును అని వాక్యము ప్రవచనము తెలియజేస్తుంది. యెషయా ప్రవక్త ద్వారా ఈ ప్రవచనము తెలియచేయబడుతుంది. యెషయి మొద్దు నుండి చిగురు వస్తుంది, దాని వేరు అంకురం ఎదిగి ఫలిస్తుంది. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, తెలివి యెహోవా యందు భయభక్తులు కలిగిన ఆత్మ ఆయన మీద నిలుచును అంటున్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఎదుగుతున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. యెహోవా యందు జ్ఞాన వివేకములు పొందుకున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఈ లోకమును ఎలా జయించాలి, ఈ లోకంలో ఎలా సువార్తను ప్రకటించాలి, ఇవన్నీ యెహోవా యందు నేర్చుకుని ఆయన మాటలే నేను చెప్తున్నాను. ఒక సువార్తలో తెలియబడుతుంది కదా, ఆయన మాటలే నేను తెలియజేస్తున్నాను కానీ నా సొంతగా నేనేమి మాట్లాడట్లేదు అని కూడా సువార్తల భాగంలో తెలియజేస్తారు. అలాగే యెహోవా యందు భయభక్తులు కలిగే ఆత్మ, జ్ఞాన వివేకములనిచ్చు ఆత్మ ఆయనకు అనుగ్రహింపబడును అంటున్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్న యేసు ప్రభువారు ఈ లోకమునకు వచ్చి యెషయి మొద్దు నుండి చిగురుగా వచ్చి అంకురముగా వచ్చి ఈ లోకంలో మన కొరకు శరీరాత్మలను దేవునికి అప్పగించుకున్నాడు. శిలువ మరణం ద్వారా, శ్రమపడుట ద్వారా ఆయన శరీరాత్మలను దేవునికి అప్పగించుకున్న దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి యెషయి మొద్దు నుండి వచ్చిన ఈ దేవుణ్ణి మనము ఆశ్రయిద్దాము. దావీదు కుమారుడుగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభువును మనము ఎల్లవేళలా సేవిద్దాము. యెషయి గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనములు కూడా ఆ దినమున యెహోవా చిగురును మహిమయు భూషణమునగును అంటున్నాడు. ఈ అంకురమే యెహోవా మహిమయు చిగురును భూషణమునగును అంటున్నాడు. ఈయన ఎలా ఉన్నాడు? యెహోవాకు ఆ చిగురు ఎలా ఉంటుందంట? మహిమగాను భూషణముగాను ఉంటుందట. యెహోవా చిగురుగాను మహిమగాను భూషణముగాను ఈయన ఉంటున్నాడట యేసు ప్రభు వారు. కాబట్టి ఈ విధముగా యేసు ప్రభు వారి యొక్క జన్మను గురించి ప్రవక్తల వచనములు ఈ విధముగా తెలియజేయబడటం మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. కాబట్టి దేవుని రాకడ మనము ఈ విధముగా గ్రహించగలుగుతున్నాం. దేవుని యొక్క యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జన్మమును, ఆయన ఏ విధముగా పుట్టాడు, ఏ విధముగా ఎదిగాడు, ఏ విధముగా తండ్రిని మహిమపరిచాడు, అవన్నీ కూడా మనము వాక్యాల్లో చూస్తున్నాము. ఈ వాక్యముల ద్వారా అర్థం చేసుకుని యేసు యందు భయభక్తులు కలిగే కృప మనకి దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు స్తోత్రాలు. మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు దేవ వందనాలు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవ మీకు వందనాలు స్తోత్రాలు. యేసు ప్రభువా, మీరు అంకురముగా ఎదిగి ఫలించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీరు ఏ విధముగా తండ్రి నుండి జ్ఞాన వివేకములను పొందారో మేము కూడా నాయన వినిచిన బిడ్డలు కూడా మా తండ్రి జ్ఞాన వివేకములు కలిగి ప్రభువా, యెహోవా యందు భయభక్తులు కలిగి ప్రభువా, మీ నీతి మార్గం అనుసరిస్తూ నాయన బిడ్డలు క్షేమంగాను సంతోషంగాను
నాయన ఆనందముగా నువ్వు జీవించే కృప బిడ్డలకు దయచేసి మహిమ పొంది దేవుడవని మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రార్థనలు కొన్న బిడ్డలందరి ఎడల మీరు అద్భుత కార్యం జరిగించే దేవుడవని మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదములైతే వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.